ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కారణంగా యువత తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని, అనేక కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు బోనెల గోపాల్, టీడీపీ నేత వజ్జా బాబురావులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌తో కలిగే దుష్పరిణామాలపై గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐపీఎల్, ఆన్‌లైన్ గేమ్స్‌లలో బెట్టింగ్లకు పాల్పడుతూ జీవితాలు నాశనం చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యువత కదలికలపై, వారి సెల్ ఫోన్లపై కుటుంబీకులు నిఘా ఉంచాలని కోరారు. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ లోన్ల యాప్లతో ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు చోటు చేసుకున్న సందర్భాలను వివరించారు. ఆధార్ కాలాలు దానివల్ల మన ఈరోజు భారతవాసి కానీ బీహార్లు కానీ అందరూ కూడా మనం సాగించి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకురావడం జరిగింది. ప్రజలందరికీ ఒకే సందేశం ఏంటంటే ఈ బెట్టింగ్స్లోకి వెళ్ళి ఆకస్మిక డబ్బు సంపాదించాలంటే బెట్టింగ్ ఎగ్రీ చేయాలి. ఎందుకంటే ఎన్ని ఛాన్స్ గేమ్ ఏదైనా కూడా అనేక రకాల మోసపోతున్నాయి పరిస్థితులు ఉంటాయి. మీ అందరికీ కూడా మీరందరూ కూడా పొదుపు సాగించి ప్రభుత్వాన్ని అవుతుంది కాబట్టి అందరూ వాళ్ళ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని బెట్టింగ్ ఈరోజు పలాస కాశీబుగ్గలో పలాస ప్రజలందరూ కూడా ఈ బెట్టింగ్కి దూరంగా ఉండాలని ఒక అవేర్నెస్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. నిర్వాహకులు కూడా సామాన్య ప్రజలే, కానీ వారు 10 మందిని మంచి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో తప్పుతోవలో ఉన్న వారిని మనందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ వాలంటీర్గా వచ్చారు, చాలామంది ప్రజలు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు. అందరూ కూడా ఒక సాంఘిక దురాచారమైన బెట్టింగ్లు పెట్టి, ఎందుకంటే వారి ఆస్తులు తగలేసుకొని కుటుంబాలను వీధిపాలు చేసే పరిస్థితి. ఈ విధంగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్లోని బాగా డబ్బులు పోగొట్టుకుని చనిపోయినారు, దొంగలుగా మారేవారు కూడా మీరు చూశారు. ప్రెస్ వచ్చింది. ఒక కేసులో అయితే బెట్టింగ్స్ వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకుని రైల్వే ట్రాక్ మీద మరణిస్తే ఒక వ్యక్తి దొంగగా మారాడు, రాబరీగా మారాడు. ఒక కత్తి నుంచి ఒక బంగారాలు దొంగలించి ఆ అప్పులు తీర్చుకోవాలని తప్పు మార్గాన్ని వెళ్ళి వెళ్ళిన పరిస్థితి. సో ఏదైనా మనం ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనకి సంతృప్తినిస్తుంది, ఆనందాన్నిస్తుంది. మనం ఏంటంటే 10 మంది సొసైటీలో గౌరవంగా బతుకు అవుతుంది. ఈ తప్పు మార్గం ద్వారా బెట్టింగ్ల ద్వారా అయితేనేమి, ఇంకా లోయాప్లో కానీ ఏదో చీటింగ్లు కానీ ఇతర యాప్స్ ఉపయోగించుకుని ఏవో డబ్బులు అక్రమంగా సంపాదించాలి. కానీ ఇలాంటి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది చాలా అది ఒక సంఘంలో అత్యంత నీచమైన పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కష్టపడి మంచి మార్గంలోని విద్యార్థులు మంచి జాబ్స్ తెచ్చుకొని 10 మంది మార్గదర్శకంగా ఉండాలి తప్ప అది సొసైటీని పాడు చేసి 10 మందిని వెళ్ళే విధంగా చేయాలి. ఈ
మధ్యకాలంలో మీరు కూడా అనేక మార్గద్రవ్యాలు చాలా మంది అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. అది మారిపోతే మార్గద్రవ్యాలు కూడా తప్పుదో బట్టి డబ్బు సంపాదించి వాటిని కూడా బెట్టింగ్ వాటిని వాడని వాటి వాళ్ళు ఆ విధంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది బెట్టింగ్ డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ ఎంత దిగజారడానికైనా ఏ స్థాయి దిగజారడానికైనా వెనకాడిన పరిస్థితి మనం సొసైటీలో చూస్తాం. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఒకవేళ బెట్టింగ్ నిర్వహిస్తున్న వాళ్ళు కానీ బెట్టింగ్ ఆడిన వాళ్ళు కానీ వారు మాకు సమాచారం ఇస్తే మేము తప్పనిసరిగా గవర్నమెంట్ చేయడం ప్రజల ఆధారం లేని పోలీసులు ఏ పని చేయలేదు సొసైటీని బాగు చేయడంలో బాగా మీరు వహించండి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది బాధ్యత వహిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రమాదకరమైన మీకు తెలియదు కాదు. ఈరోజు ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు బాగా చదువుకున్నవారు అన్నీ ఉండి కూడా ఎందుకు ఈ ఆకర్షణకు లోనవుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకసారి ఆలోచించండి. లోన్ యాప్ కానీ మీరు లోన్ యాప్ కానీ ನೀವು ఆకర్షించడం జరిగితే ఆ లోన్ యాప్లో మీకు ఎంత చిత్రహింసలు పెడతారో మీ అందరికి కూడా తెలుసు. ఆ ఇంట్రెస్ట్ ఎంతో మీకు అందరికీ తెలుసు. ఒకవేళ లోన్ యాప్లో లోన్ తీసుకున్నారు అని అంటే మీరు ఆ డబ్బులు కానీ కట్టకపోతే మీకు గుట్టలు లేకుండా మీ కాలం ఫోటోలు కూడా చూపించి మీ అమ్మ నాన్నలకు అందరికి కూడా ఏంటంటే చాలా చిత్రహింసలు గురిచేసి శక్తి సమాజంలో వాళ్ళంతా కూడా తలదించుకునేటట్లు చేస్తారు. కాబట్టి ఒక్కసారి మేలుకోయండి. అన్ని సాక్షుల కంటే మనస్సాక్షి గొప్పది. మీ మనస్సాక్షిని ఒక్కసారి ప్రశ్నించండి. చక్కని పద్ధతిలో కొద్దిగా ముందుకు వెళ్ళండి. మీ చదువుతో పాటు సంస్కారాన్ని పెంచుకోయండి. లోన్ యాప్ చాలా ప్రమాదకరమైనది. అలాగే బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్లు కూడా ఏంటంటే సెలబ్రిటీలు కూడా దానికి ప్రచారం చేయడం అనేది సిగ్గుతో మనం తలదించుకోవాలి. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అంటే వాడికి నిజంగా చెప్పుకోవాలంటే ఆయనకి పెద్దవాడు చేస్తున్నాం మనమే, ఆయనకి సెలబ్రిటీ చేస్తున్నాం మనమే, ఆయనకి లెజెండ్గా తయారు చేస్తున్నాం మనమే. ఒక లెజెండరీ పర్సనాలిటీ వాడు ఈ లోన్ యాప్లు బెట్టింగ్ యాప్లు ప్రచారం చేయడం అనేది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం. వాళ్ళు ఒక రకంగా ఏంటంటే అటువంటి దగ్గర నుంచి వాళ్ళు పక్కకి జరగాలి. యువతకి ఏంటంటే అటువంటి ఆకర్షణ లేకుండా చేయాలి. మీరు ఈరోజు ఏంటంటే బెట్టింగ్ యాప్లోకి వెళ్ళాలి అంటే మీరైతే అర్ధరాత్రి కోటీశ్వరులు అయిపోవాలని గోలవుతారు. అర్ధరాత్రి మీరు కోటీశ్వరులు కాదు కదా. మీ ఒక రకంగా చెప్పుకోవాలంటే మీ ఇల్లు అమ్మేస్తారు, మీ ఓకలు అమ్మేస్తారు, మీ భార్య బిడ్డలు అమ్మేస్తారు, మీ జాగా మీకు ఏముంటే అన్ని మీ పరపతి కూడా అమ్ముడుపోతుంది. క్రెడిబిలిటీ లేకుండా అయిపోతారు. ఎవరైతే బెట్టింగ్ ఆడుతారో ఈ సభ్య సమాజం వాళ్ళకి చీడపురుగు చూస్తారు. ఇటు పోలీసు ఇటు అనేక రకాలైన యంత్రాంగాలు కూడా మీ మీద కేసులు పెడతాయి. గుట్టలు లేకంటే రోడ్ల మీద మీకు తిప్పుతారు. మీకు ఒక రకంగా దొంగడ కంటే హీనంగా చూస్తారు. దొంగడకైనా సమాజంలో వాల్యూ ఉంటుంది కానీ మీకు మాత్రం వాల్యూ ఉండదు. బెట్టింగ్ ఆడేవాడికి వాల్యూ ఉండదు. లోన్ యాప్ తీసుకుని లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడుకు వెళ్ళి మీకేంటి తినడానికి తింటుండి పట్టుకోవడానికి పట్టుండి ఉండడానికి ఇల్లున్నవాడు వాడు ఏంటంటే పనిచేసి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. మన పనే మనకు శ్రీరామ రక్ష. చేస్తున్న పని పట్ల లక్ష్యం ఉండాలి, చేస్తున్న పని పట్ల తపన ఉండాలి. పరిపూర్ణ సాధించడానికి మీరు చదువుకున్నారు కాబట్టి ప్రణాళిక ఉండాలి. లక్ష్యం సాధించడానికి తపన ఉంటే తప్పకుండా మీరంతా లక్ష్యం వైపు పరుగులెడతారు. కాబట్టి మిత్రులారా, యువత, చదువుకున్న వారా అల్లారా కుర్రాళ్ళారా మీరేంటంటే చక్కటి మనస్తత్వంతో ముందుకు వెళ్ళండి, మంచి పనులు చేయండి. లోన్ యాప్లకు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండండి. పోలీస్ యంత్రాంగం కూడా దీనికి మనకు తప్పకుండా ఏంటంటే మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో ప్రతిదీ కూడా పోలీసు గమనిస్తుంది. అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మీరు ఎవరి బిడ్డని కానీ ఎవరి తాలు కానీ కూడా చూడరు. గుడ్డలిప్పి మరి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు నిలబెడతారు. అంతకంటే పరువు తక్కువ విషయం ఇంకోటి లేదు. మీరు ఇల్లు తాకట్టు పెట్టేస్తారు, మీరు తొక్కే బండి తాకట్టు పెట్టేస్తారు, మీ పాకెట్లు తాకట్టు పెట్టేస్తారు, మీ భార్యను తాకట్టు పెట్టేస్తారు. కాబట్టి లోన్ యాప్లకు బెట్టింగ్ యాప్లకు దూరంగా ఉండి సభ్య సమాజంలో మీరు కూడా ఒక సంఘ సేవకుడిగా తయారవ్వండి. పనిచేసే వ్యక్తిగా ఉండండి, పనికి ప్రేమించండి, తల్లిదండ్రులు ప్రేమించండి. మీకు ఎవరైతే నమ్ముకున్నారో నమ్ముకున్న వాళ్ళతో ఆశలు మాత్రం పాడు చేయకండి. మీరు గొప్పవాళ్ళు అవ్వండి. గొప్పవాళ్ళు అవ్వడానికి తగ్గ ప్రణాళిక వేసుకోండి. మంచి పనుల ద్వారా ప్రజలకు ఆకర్షించండి కానీ బెట్టింగ్ యాప్ల ద్వారా కానీ లోన్ యాప్ల ద్వారా కానీ ప్రజలకు మాత్రం ఆకర్షించొద్దని మీ అందరికీ నమస్కరిస్తూ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఈరోజు గ్రీన్ ఆర్మీ పలాసవాసి సంయుక్తంగా అన్ని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు సమక్షంలో ఈరోజు బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ పైన అవగాహన ర్యాలీ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఇక్కడ వచ్చిన అందరికీ కూడాను పాత్రికేయ మిత్రులకి అలాగే ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారాంజలి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి లోన్ యాప్స్ అనేవి చాలా తీవ్రంగా సమాజాన్ని కప్పివేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈజీ మనీ అలాగే ఇన్స్టెంట్ మనీకి బాగా యువత అలవాటు పడిపోయారు. కోవిడ్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోకుండా చెడుదారులు వెళ్ళడానికి యూత్ బాగా అలవాటు అయిపోయారు. వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ఆడుతూ ఎప్పుడైతే డబ్బులు అయిపోతున్నాయో లోన్ యాప్స్ అదే కంపెనీ కల్పిస్తుంది కాబట్టి లోన్ యాప్స్ తీసుకొని లోన్లు తీసుకొని ఆడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు అయిపోయి ఆ లోన్ యాప్స్ కూడాను ఎవరైతే బెట్టింగ్ పెడుతున్నారో వాళ్ళవే ఉంటాయి. నెమ్మదిగా అప్పులు తీర్చిపోతే వాళ్ళు ఒత్తిడి చేయడం బట్టి పేదరికమైన ఉన్న అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేక అలాగే ఉన్న ఫ్రెండ్స్ చెప్పలేక వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం ప్రతిరోజు మన చుట్టూ చూస్తున్నాం. ఈ రాబోయే రోజు అనుకున్న ఐపీఎల్ సీజన్ కాబట్టి బెట్టింగ్స్ మరింత జరిగే ఛాన్స్ ఉన్నాయి. దీన్ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ స్టార్ యాక్టర్స్ అందరూ కూడాను దీన్ని ప్రమోట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే సమాజ హితం కోసం చేసే పనులు ఏమైనా ప్రమోట్ చేస్తే బాగుండేది. వాళ్ళైతే చేస్తుంటే చాలా చెడ్డ నేరం. ఒకవేళ ఒక యాక్టర్ కానీ ఒక క్రికెట్ కానీ సజ్జన్లో అయ్యాన్ని చెప్పుకునే పరిస్థితి ఉంది. అలాంటిది బెట్టింగ్ యాప్స్ కూడా ఎవరు నిర్వహిస్తున్నారు వాళ్ళు చెప్తే వాళ్ళ తెర మీద తీసుకొని చట్టాలు చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం మీద చాలా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు వీటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి చట్టాలు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటే కానీ దీన్ని రూపుమాపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న భారతదేశం డబ్బులంతగా హవాలా రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి. దాని తెర వెనక ఎవరున్నా అనే విషయం మనకైతే తెలియడం లేదు. ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏపీ న్యూస్ గ్రీన్ ఆర్మీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఈ ర్యాలీలో అందరూ పాల్గొని మరింత ఉధృతం చేసి ఈ బెట్టింగ్ యాప్ని ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.